ఐగుప్తులో యోసేపు ప్రధానాధిపతిగా ఉండగా యాకోబు 70 మందిగా ఐగుప్తుకు వచ్చెను. యోసేపును అతని అన్నదమ్ములను ఆ తరము వారందరూ ఐగుప్తులో చనిపోయారు. అయితే 70 మందిగా వచ్చిన ఇశ్రాయేలు సంతానము అభివృద్ధి పొంది విస్తరించి అత్యధిక సంఖ్యగా ప్రబలిరి. అప్పుడు యోసేపుని ఎరిగిన రాజు ఐగుప్తుని ఏలనారంభించి ఐగుప్తీయుల కంటే బలిష్టముగాను విస్తారముగాను ఉన్న ఇశ్రాయేలుల సంతాన అభివృద్ధిని ఆటంకపరచాలని యోచించి ఇశ్రాయేలుల చేత వింటి పనులు చేయించి శ్రమపెట్టకు వారి మీద అధికారులు నియమించాను. ఐగుప్తీయులు ఇశ్రాయేలును శ్రమపెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇశ్రాయేలులపై అసహ్యపడిరి. మరియు ఇశ్రాయేలుల చేత ప్రతి పనిని కఠినముగా చేయించి ఐగుప్తీయులు ఇశ్రాయేలుల ప్రాణములను విసిగించిరి. మరియు ఇశ్రాయేలుకు పుట్టిన ప్రతి మగబిడ్డను నైలు నదిలో పారవేసి ఆడబిడ్డను బ్రతికించమని ఫరో కఠినంగా ఆజ్ఞాపించాను. ఆ కాలమందు లేవి గోత్రమనందు మోషే జన్మించెను. అతడు సుందరుడనుట చూచి 3 నెలలు తన తల్లి ఆ బిడ్డను దాచి ఉంచాను. తర్వాత చంటిబిడ్డగా ఉన్న మోషేను దాచలేక వాని కొరకు ఒక జమ్మ బిడ్డను తీసుకుని జిగటమరును కీలును పూసి అందులో ఆ పిల్లవాని పెట్టి నైలు నది ఒడ్డున జమ్ములో పెట్టాను. ఆ బిడ్డకు సంభవింపబోనది చూచుటకై వాని యొక్క దూరంగా నిలిచి చూచుచుండెను. అప్పుడు ఫరో కుమార్తె స్నానం చేటుకు నైలు నదికి వచ్చాను. ఆమె నాచులోని ఆ పిట్టను చూసి తీసుకుని రమ్మని తన పనికత్తెను పంపాను. ఫరో కుమార్తె ఆ పిట్టను తెరిచి చూడగా ఆ పిల్లవాడు ఏడ్చుచున్నట్టు చూసి వాని యందు కనికరపడి తన కొరకు పాలిచ్చి పెంచుటకు ఒక దాదికి అనగా మోషే కణతలకి అప్పగించాను. ఆ స్త్రీ ఫరో కుమార్తె కొరకు ఆ బిడ్డను పాలిచ్చి పెంచును. ఆ బిడ్డ పెద్దవాడిన తర్వాత ఫరో కుమార్తెకు కుమారుడాయను. ఆమె ఆ బిడ్డకు మోషే అని పేరు పెట్టాను. మోషే పెద్దవాడి తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచాను. ఒక హెబ్రీయుని ఒక ఐగుప్తుడు కొట్టగా చూచాను. అప్పుడు మోషే ఆ ఐగుప్తుని చంపి ఇసుకలో కప్పెట్టాను. మరునాడు హెబ్రీయులను 2 మనుషులు పోట్లాడుచుండగా వారిలో అన్యాయం చేసిన వానిని మోషే నివారింపచూచాను. అయితే తన పొరుగు వారిని అన్యాయం చేస్తున్నటువంటి వాడు మోషేతో, మా పైన నిన్ను అధికారిగా ఉంచిన వాడెవడు? నిన్న ఆ ఐగుప్తుని చంపినట్లును నన్నును చంపాలని అనుకునిచున్నవా నేను? అందుకు మోషే నిశ్చయముగా ఈ సంగతి బయటపడని అనుకుని భయపడాను. ఆ సంగతి ఫరోకు తెలియగా ఫరో మోషేను చంపజూచాను. కానీ మోషే పారిపోయి మిద్యాను దేశంలో చేరాను. మోషే ఒక బావి యొద్ద కూర్చుండగా ఆ దేశంలో ఇత్రో అని యాజకుని 7 కుమార్తెలు పశువుల మందలు మేపుచు ఆ మందకు నీళ్లు పెట్టటకు ఆ బావి యొద్దకు వచ్చిరి. నీళ్లు చేతి తొట్లను నింపుచుండగా ఇతర మందకాపరులు దౌర్జన్యముగా వారిని తోలివేసిరి. అయితే మోషే ఆ స్త్రీలకు సహాయం చేసి వారి మందలకు నీళ్లు పెట్టాను. ఆ స్త్రీలు ఆ సంగతి వారి తండ్రితో చెప్పగా అతడు మోషేను పిలువనంపించాను. మోషే వారితో కూడా ఉండటకు సమ్మతించగా ఇత్రో తన కుమార్తె అయిన సిప్పోరాను మోషేకి పెండ్లి చేశాను. సిప్పోరా మోషేకు కుమారుడు కనుక మోషే ఆ బిడ్డకు గెర్షము అని పేరు పెట్టాను. అలాగున అనేక దినములు గడిచిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాను. ఇశ్రాయేలీయులు తాము చేసిన విట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా వారి మొర దేవుని ఎందుకు చేరను. కాగా దేవుడు వారి పితరులకు చేసిన వాగ్దానం జ్ఞాపకం చేసుకుని వారి యందు లక్ష్యముంచెను. మోషే తన మామ మందను మేపుచు దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చాను. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. మోషే చూసినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని కాలిపోలేదు. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో ఆ వింతను నేను చూతునని ఆ పొదకు సమీపమున వచ్చుచుండగా యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడిమి నుండి మోషే మోషే అని అతని పిలిచాను. అందుకు అతడు చిత్తము ప్రభువా నేను. అందుకు దేవుడు దగ్గరికి రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడుము, నీవు నిలిచిన స్థలము పరిశుద్ధ ప్రదేశమనెను. మరియు దేవుడు మోషేతో, నేను నీ పితరుల దేవుడను, ఐగుప్తులో నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని వారి కష్టాలను బట్టి పెట్టిన మొరను వింటిని. వారిని ఐగుప్తీయుల చేతి నుంచి విడిపించి పాలు తేనెలు ప్రవహించు కనాను దేశానికి వారిని నడిపించడానికి దిగివచ్చి ఉన్నాను. కాగా రమ్ము, నిన్ను ఫరో ఎదుగు పంపేదను, నీవు నా ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకుని పోవలను. అందుకు మోషే దేవునితో, ఫరో ఎదుగు వెళ్ళటకును ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి తోడుకుని పోటకును నేను ఎంతటి వాడను అనెను. అందుకు దేవుడు, నిశ్చయముగా నేను నీకు తోడై ఉండేదను, నేను నిన్ను పంపితినని అనుటకు సూచన ఇదే. నీవు ఇశ్రాయేలును ఐగుప్తు నుంచి తోడుకుని వచ్చిన తర్వాత ఈ పర్వతం మీద నన్ను సేవించదరనను. మోషే ఉన్నవాడు అనవాడు అని దేవుని పేరును తెలుసుకుని ప్రభు సెలవిచ్చిన అనేక మాటలు వినిన తర్వాత వారు నన్ను నమ్మరు, నా మాట వినరు.
నీకు యెహోవా ప్రత్యక్షం కాలేదందురనెను. అందుకు యెహోవా మోషే చేతిలోని కర్రను పామొగనట్లు పాము కరగనట్లు చేశాను. మరియు మోషే తన చేతిని తన రొమ్మున ఉంచి వెలుపలకు తీసినప్పుడు అది కుష్ఠము గలదిగాను, అలాగే కుష్ఠము గల చేతిని మరలా రొమ్మున ఉంచి వెలుపలకు తీసినప్పుడు కుష్ఠము లేనిదిగాను అగినట్లు దేవుడు మోషేకు చూపాను. మరియు యెహోవా వారు నిన్ను ఇంకను నమ్మని యెడల ఏటి నీళ్లు తీసి ఎండిన నేల మీద పోయుము, అప్పుడు ఆ నీళ్లు రక్తమగునెను. ఆయనను మోషే, ప్రభువా, నేను మాట నేర్పరిని కాను, నోటి నాలుక మాంద్యం గలవాడను. అనగా యెహోవా గురుడి, చెవిటి, మూగ, నోరు గలవానిగా, దృష్టి గలవానిగా పుట్టించినది నేనే కదా. కాగా వెళ్ళము, నేను నీ నోటికి తోడయుండి నీవు పలకవలసినది నీకు బోధించదనెను. అందుకు మోషే, అయ్యో ప్రభువా, నీవు పంపదలించినవననే పంపమనగా దేవుడు మోషేపై కోపపడి, లేవీయుడైన నీ అన్న అహరోను లేడా? అతడు బాగుగా మాట్లాడగలడు. నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలెను. అటు తర్వాత మోషే ప్రభు ఆజ్ఞకు లోబడి తన మామైన ఇతర యొద్ద సెలవడిగి తన భార్యను పిల్లలను దేవుని చేతకర్రను తీసుకుని తనను చంపజూచిన వారు ఐగుప్తులో మరణించారన్న వార్త ప్రభు ద్వారా విని ఐగుప్తుకు బయలుదేరాను. మరియు యెహోవా మోషేని ఎదుర్కొనుటకు అరణ్యంలోనికి వెళ్ళమని అహరోనుతో చెప్పాను. అహరోను దేవుని పర్వతమందు మోషేని కలుసుకుని ముద్దు పెట్టుకున్నాను. అప్పుడు మోషే దేవుడు పలుకమైన మాటలన్నింటినీ చేయనాజ్ఞాపించిన సూచక క్రియలటిని అహరోనుకు వివరించి చెప్పాను. ఆ తర్వాత వారు ఇశ్రాయేలుల పెద్దలందరినీ పోగుచేసి దేవుడు సెలవిచ్చిన మాటలన్నింటినీ అహరోను వివరించగా జనులెదుట ఆ సూచక్రియలు చేయగా ప్రజలు నమ్మి దేవునికి నమస్కారం చేసిరి. తర్వాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూసి, ఇశ్రాయేలుల దేవుడని యెహోవా అరణ్యములో నాకు ఉత్సవం చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడనిది. అందుకు ఫరో, నేను అతని మాట విని ఇశ్రాయేలును పోనించుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలును పోనీయనెను. మరియు మోషే అహరోనులు ఇంకనూ కొన్ని విషయాలు చెప్పినను ఫరో వెనుక, ఈ జనులు పనులు చేయకుండా మీరెలా ఆపుచున్నారు? వారు బరువులు మోయకుండా తీరికగా ఉండినట్లు మీరు చేస్తున్నారనను. మరియు ఫరో ఇశ్రాయేలులకు ఇటుకల తయారీకి గడ్డనీక ఎప్పుడు ఉండే ఇటుకలు లెక్క అప్పగించాలని వారి నాయకులను కొట్టి కఠినంగా బాధించాను. ఇశ్రాయేలీలు ఫరోతో మనవి చేటుకు వచ్చి వారి కష్టం వివరించినను ఫరో వినలేదు. అయితే ఇశ్రాయేలు నాయకులు మోషే అహరోనులతో, మీరేలా మా కష్టమును అధికముగా చేసిదనెను. అందుకు మోషే యెహోవాకు ఈ సంగతులను విన్నవించగా, దేవుడని యెహోవా మరల తాను అబ్రహాము సంతానానికి ఇచ్చిన వాగ్దానమును, తాను ఐగుప్తీయుల బరువుల క్రింద నుండి ఇశ్రాయేలును విడిపించుటకు దిగి వచ్చిన సంగతిని, మరియు ఫరోకును ఐగుప్తుకును తాను తీర్చబోవు తీర్పులను గురించి మోషే అహరోనుకి చెప్పి, నేను సర్వశక్తి గల దేవుడను, మీరు ఫరో యొద్దకు వెళ్ళుడని చెప్పగా, మోషే, ఇశ్రాయేలులే నా మాట వినలేదు, ఫరో ఎట్లు వినను అనగా, యెహోవా అహరోనును మోషేకు తోడుగా ఇచ్చి ఇశ్రాయేలుల గోత్రాలకు పెద్దలతో కూడా ఫరో వద్దకు పంపాను. మోషే ఫరోతో మాట్లాడినప్పుడు అతనికి 80 ఏండ్లు, అహరోనుకు 83 ఏండ్లు. కాబట్టి మోషే అహరోనులు ఫరో ఎదుకు వచ్చి యెహోవా సెలవిచ్చిన ప్రకారం చేసిరి. అహరోను ఫరో మరియు అతని సేవకులు ఎదుటను తన కర్రను పడవేయగా అది సర్పమాయెను. అప్పుడు ఫరో తన విద్వాంసులను మంత్రజ్ఞులను పిలిపింపగా శకునగాండ్రు కూడా తమ మంత్రముల వలన అలాగే చేసిరి. వారిలో ప్రతివాడు వారి వారి కర్రలు పడవేయగా అవి సర్పములాయను. అయితే అహరోను కర్ర వారి కళ్ళను మృంగివేసెను. ఆయనను ఫరో హృదయం కఠినమాయను, దేవుని ప్రజలను పోనీయలేదు. యెహోవా మోషే అహరోనులకు సెలవిచ్చిన రీతిగా వారు ఫరో ఎదుగు వచ్చి ఐగుప్తు జలముల మీద అనగా ఏటి మీదను, నదుల మీదను, కాలువల మీదను, చెరువుల మీదను, గుంటలన్నిటి మీదను అహరోను తన చేయి చాపెను. మరియు చేతి కర్రను చాపి ఏటి నీళ్లను కొట్టగా ఏటి నీళ్లను రక్తముగా మార్చబడెను. ఏటిలోని చేపలు చచ్చి ఏరు కంపు కొట్టెను. ఐగుప్తీయులు ఏటి నీళ్లు త్రాగలేకపోయిరి. మరియు ఐగుప్తు శకునగాండ్రు కూడా అలాగూ చేయగా యెహోవా సెలవిచ్చినట్లు ఫరో హృదయం కఠినమై ఇశ్రాయేలీయులను పోనీయకుండెను. జరిగిన దానిని ఫరో మనసును పెట్టలేదు. యెహోవా ఏటను కొట్టి 7 దినముల తర్వాత మోషే యెహోవా ఆజ్ఞను బట్టి మరలా ఫరో యొద్దకు వెళ్ళి ఇశ్రాయేలీయులను పోనిమ్మనెను. లేని ఎడల నీ పొరిమేరలంటిని కప్పల చేత బాధించదనెను. అహరోను తన కర్రను పట్టుకొని ఐగుప్తు జలముల మీద తన చేయి చాపెను. అప్పుడు కప్పలు ఎక్కువ వచ్చి ఐగుప్తు దేశమని కప్పెను. శకునగాండ్రు కూడా తమ మంత్రము వలన కప్పలు రాజేసిరి. అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించి కప్పలు పోనట్లు యెహోవాను వేడుకొని వినను. అప్పుడు యెహోవాకు బలర్పించుటకు మిమ్మల్ని పోనిచ్చదనెను.
అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టగా కప్పలు చచ్చిపోయాను, జనులు వాటిని కుప్పలకు వేసినప్పుడు భూమి కంపు కొట్టెను. ఆయనను ఫరో హృదయం కఠినమై ఇశ్రాయేలీయులను పోనీయలేదు. మరియు మోషే అహరోనులు యెహోవా ఆజ్ఞ మేరకు అహరోను తన కర్ర పట్టుకుని చేయి చాపి ఆ దేశపు ధూళిని కొట్టినప్పుడు పేలు జంతువుల మనుషుల మీదను ఉండెను. అయితే ఐగుప్తు శకురగాండ్రు ఇది దైవశక్తి అని ఫరోతో చెప్పిరి. ఆయనను ఫరో హృదయం కఠినమాయెను. అలాగే యెహోవా సెలవిచ్చిన రీతిగా మోషే అహరోనులు ఫరో ఎద్దుకు వెళ్ళిరి. దేవుని ఆజ్ఞ ప్రకారం ఐగుప్తు దేశం ముందు ఈగల గుంపు వచ్చెను, కానీ గోషేను దేశంలో ఈగలు లేవు. ఈ బాధాకరమైన ఈగల గుంపుల వలన ఆ దేశము చెడిపోయాను. ఫరో మోషే అహరోనులను పిలిపించి ఈగల గుంపు పోనట్లు యెహోవాను వేడుకొనుము. మరియు మోషే యెహోవా యొద్ద మొరపెట్టగా ఈగల గుంపులు ఐగుప్తు నుండి తొలగిపోయాను, ఒకటి కూడా మిగలలేదు. ఆయనను ఫరో హృదయం కఠినమాయను. యెహోవా మోషేతో సెలవిచ్చి ఫరో యొద్దకు పంపెను. యెహోవా ఆజ్ఞ ప్రకారం ఐగుప్తు పశువులన్నీ తెగుల చేత చచ్చెను. అయితే ఇశ్రాయేలీయుల పశువులలో ఒకటి చావలేదు. ఆ సంగతి తెలుసుకున్నట్టుకు గోషేనుకు మనుషులను పంపినప్పుడు అది నిజమని తేలెను. అయినప్పటికీ ఫరో హృదయం కఠినమాయను. మరియు యెహోవా ఆజ్ఞ ప్రకారం మోషే అహరోనులు ఆవపు బుగ్గి తీసుకుని వచ్చి ఫరో ఎదుట నిలిచిరి. మోషే ఆకాశం వైపు దానిని చల్లగాని అది మనుషులకును జంతువులకును పొక్కు దద్దురలాయను. ఆ దద్దుర్ల వలన శకునగాండ్రు మోషే ఎదుట నిలవలేకపోయిరి. ఆ దద్దరులు ఐగుప్తీయులందరికీ పుట్టెను. ఆయనను దేవుని మాట ప్రకారం ఫరో హృదయం కఠినమాయను. మరియు యెహోవా ఆజ్ఞ ప్రకారం మోషే ఫరో యొద్దకు వెళ్ళి ప్రభు సెలవిచ్చిన దానిని తెలియజేసి మోషే తన కర్రను ఆకాశం వైపు ఎత్తినప్పుడు యెహోవా వడగండ్లను ఐగుప్తు దేశం మీద కురిపించాను. అలాగూ పిడుగులు వడగండ్లు బహుబలమైనవాయను. ఐగుప్తు రాజ్యంలో వాటి వంటివి అంతకుముందు వారు చూడలేదు. ఆ వడగండ్లు ఐగుప్తులో మనుషులనేమి జంతువులనేమి కూర మొక్కలనేమి చెట్లనేమి చెడగొట్టెను. అయితే ఇశ్రాయేలు ప్రాంతంలో వడగండ్లు పడలేదు. అప్పుడు ఫరో ఇంత మటుకు చాలును, ఇకను బ్రహ్మాండమైన ఉరుములు రాకుండానట్లు యెహోవాను వేడుకొనుము, నేను మిమ్మల్ని పోనిచ్చదనెను. మోషే ఫరోను విడిచి ఆ పట్టణం నుండి బయలు వెళ్ళి యెహోవా వైపు తన చేతులు ఎత్తినప్పుడు ఉరుములు వడగండ్లు నిలిచిపోయాయి. అయితే ఫరో మరియు అతని సేవకులు ఇంకనూ పాపం చేయొచ్చు తమ హృదయములను కఠినపరుచుకునిరి. మోషే అహరోనులు యెహోవా ఆజ్ఞను బట్టి ఫరో ఎద్దుకు వెళ్ళి దేవుడు సెలవిచ్చినది తెలిపిరి. ఎట్లనగా, నీవు ఎన్నాళ్ళు నాకు నొల్లకు ఇందువు, నా జనులను పోనిమ్ము, లేని ఎడల మిడతలు వచ్చి నీ దేశమును పాడు చేయనని చెప్పిరి. మోషే ఐగుప్తు దేశం అంతటి మీద తన కర్రను చాపగా యెహోవా ఆ దేశం మీద తూర్పు గాలి ద్వారా మిడతలను రప్పించెను. మిడతల వలన ఆ దేశమంతటా చీకటి కలిగింది. మరియు వడగండ్ల వలన పాడుగైనటువంటి ప్రతి పచ్చని చెట్టు మిడతల మూలంగా మిగిలి ఉండలేదు. కాబట్టి ఫరో మోషే అహరోనులను పిలిపించి యెహోవాను వేడుకొనమనగా మోషే ఫరో ఎద్దునను వెళ్ళి యెహోవాను వేడుకొనెను. యెహోవా బలమైన పడబడగలను విసరజేయగా ఆ గాలి మిడతలను ఎర్ర సముద్రంలో పడవేసెను. ఆయనను ఫరో హృదయం కఠినమాయెను. యెహోవా ఆజ్ఞ ప్రకారం మోషే తన చెయ్యి ఆకాశం వైపు ఎత్తినప్పుడు ఐగుప్తు దేశం అంతయు 3 దినములు గాఢంధకారమయ్యెను. అయితే ఇశ్రాయేలీయుల నివాసములో వెలుగుండెను. అయితే ఫరో మోషేను పిలిపించి, మీరు మీ పిల్లలు వెలుడి, మందలు ఇక్కడ ఉంటాయనెను. అయితే అది దేవుని చిత్తం కానందున మోషే సమ్మతించలేదు. అయితే ఫరో ప్రజలను వెళ్ళనీయలేదు. యెహోవా మోషే అహరోనులతో ఐగుప్తీయుల ప్రథమ సంతానముతో పాటు ఇశ్రాయేలీయుల తొలి సంతానము మరణించకుండా ఉండినట్లు పస్కా బలులను అనుసరించమని చెప్పాను. మరియు ఇశ్రాయేలులపై యెహోవా ఐగుప్తీయులకు కటాక్షం కలుగజేసెను. అదిగాక ఐగుప్తులో మోషే అను మనుషుడు ఫరో సేవకుల దృష్టికిని ప్రజల దృష్టికిని మిక్కిలి గొప్పవాడాయెను. తర్వాత అర్ధరాత్రి వేళ సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలో ఉన్న ఖైదీ యొక్క తొలిపిల్ల వరకు ఐగుప్తులో మనుషుల తొలిపిల్లలను పశువుల తొలిపిల్లలన్నిటిని యెహోవా హతం చేసెను. ఐగుప్తులో శవము లేని ఇల్లు ఒకటైనా లేదు. ఐగుప్తులో మహాఘోష పుట్టెను. అప్పుడు ఫరో ఇశ్రాయేలీయులను పొమ్మని సెలవిచ్చెను. మరియు ప్రతి స్త్రీ తన చెలిగతి దగ్గర, ప్రతి పురుషుడు తన స్నేహితు యొద్ద బంగారు వెండి నగలను అడిగి తీసుకునిరి. ఇలాగున ఇశ్రాయేలీయులు ఐగుప్తీయులను దోచుకునిరి. దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలీయులను చుట్టూదారియకు ఎర్ర సముద్రపు అరణ్య మార్గముగా నడిపించాను. మరియు యోసేపు ఎముకలను మోషే తీసుకుని వచ్చాను. దేవుడు ఫరో వలనను ఐగుప్తు సమస్త సేనల వలనను మహిమ పొందినట్లు ఫరో ఇశ్రాయేలును తరమనట్లు అతని హృదయమును కఠినపరచగా
ఫరో తన రథమును సిద్ధపరచుకుని తన జనులను శ్రేష్టమైన 600 రథాలను మరియు ప్రతిదాని మీద అధిపతులను తోడుకుని వచ్చెను. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు కన్నెత చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. మరియు వారు సణగగా, మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయ రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడని చెప్పెను. అప్పుడు వారు ఎర్ర సముద్రమునొద్దకు రాగా మోషే తన చేయి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆడి నేలగా చేసెను. నీళ్లు వారి కుడి ఎడమల ప్రక్కలను గోడగా నుండెను. సముద్రం మధ్య ఆ నేల మీద ఇశ్రాయేలీయులు సముద్రమును దాటిరి. అయితే యెహోవా మోషేతో ఐగుప్తీయుల మీదకిని వారి రథముల మీదకిని వారి రౌతుల మీదకిని నీళ్లు తిరిగి వచ్చినట్లు సముద్రం మీద తన చేయిని చాపమనెను. మోషే అలాగున తన చెయ్యి చాపగా సముద్రము అధిక బలముతో పొర్లేను గనుక ఐగుప్తులు చనిపోయిరి. ఇలాగున దేవుడు ఐగుప్తీయుల చేతుల నుండి ఇశ్రాయేలును రక్షించెను. మరియు ప్రజలు దేవునికి భయపడి మోషే యందు నమ్మకం ఉంచిరి.